ఇంకోటి చెప్పండి మేడం, ఇప్పుడు డైటీషియన్స్ చెప్పే కొత్త రూల్ ఏంటంటే ఇంటర్వెల్స్ పెంచండి, అంటే ఫ్రీక్వెన్సీస్ పెంచండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవ్రీ 1 అవర్కో 2 అవర్స్కో 3 అవర్స్కో మీల్స్. అంటే ఇన్ ఎ డే మాకు తెలిసి ఇన్ ఎ డే పూర్వకాలంలో 3 మీల్స్, ఇప్పుడేమో 2 మీల్స్ 1 టిఫిన్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా మేక్ ఇట్ స్మాల్ మీల్ యాజ్ ఎ 10 యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒకేసారి తినొద్దండి అంటారు. అది ఏంటది, ఒకేసారి తింటే ప్రమాదమా, ఇలా విడతల వారీగా తినడం వల్ల ఏమైనా ఉపయోగమా? అంటే మరి 10 సార్లు అంటే టూ మెనీ టైమ్స్ అంటే యూజువల్లీ ఒక 6 మీల్ ప్యాటర్న్ చెప్తారు. 6 అనుకోండి, అట్లీస్ట్ 6 అనుకోండి. ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఇంతకు ముందు మనం మీ నాన్నగారు మీ తాతగారు వయసు వాళ్ళని చూసుకుంటే వాళ్ళు చక్కగా ఎంత కొండంత అన్నం తిన్నా వాళ్ళు రోజుకో 10 కిలోమీటర్లు నడిచేవాళ్ళు, ఫిజికల్లీ ఏది తింటున్నారో అది ఖర్చు పెట్టే సామర్థ్యం వాళ్ళకు ఉండేది. మరి ఇప్పుడు కాలంలో ఇప్పుడు చూడండి, మనమే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇందాక నేను గంట సేపు కార్లో కూర్చొని వచ్చాను. ఏం చేస్తున్నామండి? 24 గంటల్లో 35 వంత మనం కూర్చునే ఉంటున్నాం. సో మనకి ఖర్చు పెట్టుకునే అవకాశం ఎక్కడుంది? సో మనం అంత ఫుడ్ ఒకేసారి తింటే ఒకటి అసలు అన్ఫార్చునేట్లీ జీర్ణించుకునే శక్తి కూడా జనాలకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్టివ్ కెపాసిటీస్ తగ్గిపోయినాయి. సెకండ్ థింగ్, అదంతా ఖర్చు పెట్టింది మజిల్స్ యాక్టివ్గా లేవు. ఇప్పుడు కండరాలు నడుస్తున్నాను, పరిగెడుతున్నాను, పనిచేస్తున్నాము. సో ఆ మజిల్ సెల్స్ యూస్ చేసుకుంటాయి. ఇప్పుడు పని చేయట్లేదు అనుకోండి, ఏం చేస్తుంది శరీరం? ప్రతిదాన్ని తీసుకెళ్ళి కన్వర్ట్ చేసి ఎడిపోస్ టిష్యూ అంటే స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ కింద దాస్తుంది. సో ఇప్పుడు అంత ఎక్కువ ఫుడ్ తిని మనం అసలు పని చేయకపోతే యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు అక్యూములేట్ ఫ్యాట్. సో అందుకని లార్జ్ మీల్స్ కంటే షార్ట్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. దీనికి ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఉంది. షార్ట్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఏంటంటే, ఇప్పుడు శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుంటే మౌత్ నుంచి మనకి యానస్ వరకు రోజంతా పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం దానికి ఒక యాపిల్ ఇచ్చామనుకోండి, తిన్నాం, యాపిల్ అరగటానికి 1 గంట పడుతుంది. మనం యాపిల్ 5 నిమిషాల్లోనే తింటాం. కానీ యాపిల్ అరగటానికి శరీరం 1 గంట పని చేయాలి. అంటే ఏంటి? మనం తినటం ద్వారా కూడా శరీరం చేత క్యాలరీస్ ఖర్చు పెట్టించవచ్చు. కానీ రైట్ ఫుడ్ తినటం ద్వారా మాత్రమే, అది ఎలా తినాలి, ఏం తినాలో తెలియాలి. దీన్ని స్పెసిఫిక్ డైనమిక్ యాక్షన్ ఆఫ్ ఫుడ్ అంటారు. అంటే మనం తినే ఆహారం మనకి శక్తిని ఇస్తోందని అందరికీ తెలుసు, కానీ ఆ శక్తినిచ్చే ఆహారాన్ని జీర్ణించుకోవటానికి శరీరం శక్తిని ఖర్చు పెట్టాలి. సో ఇప్పుడు మనం పొద్దునెప్పుడో తిని రాత్రి వరకు తినలేదనుకోండి, ఇట్ బికమ్ స్లగిష్. రోజంతా అసలే మనం ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్నాం, దానికి తోడు మన సిస్టమ్ కూడా పనిచేయట్లేదు. అండ్ సడన్లీ దే ఎండ్ అప్ ఈటింగ్ హెవీ మీల్స్. అదొక 4-5 గంటలు పడుతుంది డైజెస్ట్ అవటానికి. అది డైజెస్ట్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అయ్యి న్యూట్రియంట్స్ రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఏమవుతుందండి? ద ఫ్యాట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ద ఫేట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, అది ఫ్యాట్ రూపంలో మారిపోతుంది. సో ఈ ఒబేసిటీ లెవెల్స్ కానీ, ఒబేసిటీ డిపెండెంట్ హైపోథైరాయిడిజం, డయాబెటీస్, hypertension or beat PCOD, all these lifestyle diseases, అన్నిటికీ బేస్ ఒబేసిటీయే. ఒబేసిటీ అంటే నథింగ్ బట్ ఫ్యాట్ అక్యూములేషన్. మరి ఫ్యాట్ అక్యూములేషన్ కి మనం జీవించే విధానం, తినే ప్రక్రియ. సో ఒక ఈజీ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఇస్ షార్ట్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్. ఓకే, సో అది ఓకే, అడ్వైజబుల్. బట్ మళ్ళీ ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే 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 మేడం, ఇప్పుడు కీటో డైట్ అని ఒకటి ఆ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయ్యింది, చాలా మంది ఫాలో అయిపోయారు. ఏంటి కీటో డైట్ అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది మనిషి శరీరం? కీటో డైట్ నా చిన్నప్పటి నుంచి వింటున్నాను సార్. అదే నేను ఈ ఫీల్డ్ లో ఆల్మోస్ట్ 25 ఏళ్ళుగా ఉన్నాను, న్యూట్రిషన్ ప్రొఫెషన్ లో. అంటే బాగా ట్రెండ్ లోకి వచ్చి మళ్ళీ ఇదైపోయింది. అంటే కీటో డైట్ ఏంటంటే అండి, చెప్తే నవ్వుతారు. కీటో డైట్ ఇప్పుడు జనాలందరూ వెయిట్ లాస్ కి వాడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే కీటో డైట్ దేనికి వాడతారో తెలుసా అండి? దిస్ ఇస్ మెంట్ ఫర్ చిల్డ్రన్ విత్ ఎపిలెప్సీ, న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, ఎపిలెప్సీ, ఈ ఫిట్స్ ఇలాంటి ఉన్న వాళ్ళకి కోసం పెంపొందించిన డైట్ ఇది కీటో డైట్. అది ఏం చేస్తుంది? బాడీలో ఉన్న గ్లూకోజ్ ని ఎనర్జీ సోర్స్ గా తీసుకోకుండా కీటోన్ బాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఫ్యాట్, దాని ఎనర్జీ సోర్స్ గా. అసలు అది మెంట్ ఫర్ ఎపిలెప్సీ పీపుల్, వాళ్ళకి మెరుగుదల కోసం వచ్చిన డైట్. దాన్ని కొంతవరకు వెయిట్ లాస్ కి వాడటం అనేది అండర్ సూపర్విజన్ విత్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు చేస్తే పనిచేస్తుంది.
కీటో అంటే ఏంటంటే అంటే ఇట్స్ లైక్ ఫైర్. అది వంట చేసుకోవడానికి పనిచేస్తుంది, ధ్వంసం చేయడానికి పనిచేస్తుంది. ఈ కీటో డైట్ కూడా అంతే. దాన్ని వాడే పద్ధతి తెలియాలి. ఇందాక చెప్పాను కదండి 5 వేళ్ళు, సేమ్ ఇప్పుడు కీటో డైట్ లో మెయిన్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్, మిగతావి ఏం తీసుకోరు. సో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ గమనిస్తూ ఉంటామంటే మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ కాన్స్టిపేషన్. బికాస్ కీటో డైట్స్ లో ఫైబర్ ఉండదు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండవు, వాటర్ ఉండదు, మెయిన్ వాటర్ కదా మేడం, వాటర్ లేకపోతే ఇవేమీ ఉండవు. సో దే గెట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, చాలా డేంజరస్ థింగ్, చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటామో ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్, యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియా, ఇవన్నీ డేంజరస్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. వీటిని లివర్ డీటాక్సిఫై చేసి కిడ్నీ బయటికి పంపించాలి, లేకపోతే వీ గెట్ ఇన్ టు కోమా. సేమ్ అలాగే ఫ్యాట్ విపరీతంగా ఎక్కువ తీసుకుంటే కీటోన్స్ ద్వారా, ఒకవేళ కీటోసిస్ అంటారు, కీటోసిస్ అనేది ఒక కండిషన్, అతిగా వెళ్ళిపోతే ఇట్ చేంజెస్ ద బ్లడ్ pH వాల్యూ. ఎసిడిక్ వెళ్ళిపోయి జనాలు కోమాలోకి వెళ్ళిపోయి చనిపోతారు. చాలా మందికి అందుకే ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియదు. సో ఇవి చాలా డేంజరస్ డైట్స్, తెలియకుండా పాటించడం అస్సలు మంచిది కాదు. సో కరెక్ట్ సూపర్విజన్ లో తెలిసిన వాళ్ళ ద్వారా అండర్ ఏబుల్ గైడెన్స్ కొంతవరకు కొన్ని కండిషన్స్ కి వాడచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్ వెయిట్ లాస్ మెథడ్, అడ్వైజబుల్ మెథడ్ డెఫినెట్లీ కాదు. మేడం ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్కు బ్లాక్స్ వస్తుంటాయి, 2-3 బ్లాక్స్, సింగిల్ బ్లాక్స్ వచ్చేవాళ్ళు దాన్ని స్టంట్లు వేసేసుకుంటుంటారు. చాలామంది ఏమంటారంటే తినే ఫుడ్ వలన కొలెస్ట్రాల్ పేరుకుపోయి బ్లాక్స్గా మారుతాయి అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? తినే ఫుడ్ ద్వారా కాదండి. కొలెస్ట్రాల్ ఏంటంటే ఇట్ ఈస్ జనరేటెడ్ ఇన్సైడ్ ద బాడీ. కొలెస్ట్రాల్ మన శరీరంలోనే ఉత్పత్తి చెందుతుంది. ఫుడ్ ద్వారా కొలెస్ట్రాల్ ఓన్లీ యానిమల్ ఫుడ్స్ నుంచే వస్తుంది. ప్లాంట్ ఫుడ్స్ వేటి నుంచి మనకి కొలెస్ట్రాల్ రాదు. అంటే ఒక వెజిటేరియన్ డైట్ లో కొలెస్ట్రాల్ లేదు. మరి ఎంతమంది వెజిటేరియన్స్ కి హార్ట్ అటాక్ వస్తుంది? సో అది ఫుడ్ ద్వారా వచ్చినట్ట. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ప్రతి ఆయిల్ ప్యాకెట్ మీద కొలెస్ట్రాల్ ఫ్రీ, కానీ ప్లాంట్ బేస్ నుంచి వచ్చే ఏ ఆయిల్ లోనూ కొలెస్ట్రాల్ ఉండదు, కానీ జనాలకు తెలియదు పాపం. మార్కెటింగ్ జిమిక్. కాకపోతే ఈ కొలెస్ట్రాల్ శరీరంలోనే సింథసైజ్ అవుతుంది. ఆ కొలెస్ట్రాల్ కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. కానీ దాని ఉత్పత్తి అగైన్ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మనం తినే విధానం, మనం తినే ఆహారం, మనం తినే టైము, వీటన్నిటి బట్టి అది మారుతుంది. సో ఉత్పత్తి చెందేది శరీరంలోనే. అందుకని కొంతమంది చాలా సన్నగా ఉంటారు చూడండి, కానీ చాలా వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా మందికి అపోహ ఉంటుంది, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. సో దానికి వెయిట్ తో సంబంధం లేదు, బాడీలో ఉత్పత్తి చెందుతుంది, కానీ మనం తినే ఆహారం ద్వారా దాన్ని రెగ్యులేట్ చేయొచ్చు. సో బ్లాక్స్ ఫామ్ అవటం అనేది కరెక్టే. అది ఇప్పుడు మీరు కొలెస్ట్రాల్ ప్రొఫైల్ కనుక లిపిడ్ ప్రొఫైల్ చూస్తే మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి మెయిన్, LDL, VLDL అని. ఈ రెండింటిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. బట్ ఇంకొకటి ఉంటుంది HDL అని, గుడ్ కొలెస్ట్రాల్. దాన్ని ఎవరు పట్టించుకోరు. ఆ గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి ఆహారం ద్వారా రాదు. ట్రైగ్లిసరైడ్స్ చెప్తాను. ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఆహారంతో మనకి రాదు. అది ఎలా వస్తుంది చెప్పనండి, ఓన్లీ వెన్ దే ఆర్ యాక్టివ్. వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు, డైలీ యాక్టివ్గా ఉన్నప్పుడు బ్లడ్లో ఆ గుడ్ కొలెస్ట్రాల్ HDL ప్రొడ్యూస్ అవుతుంది. అది కనుక మనం ఫిజికలీ యాక్టివ్గా ఉంటే, మన HDL లెవెల్స్ ఎక్కువ ఉంటే అది ఆటోమేటిక్గా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుంది. ఎప్పుడైతే ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్నాయో HDL తక్కువ ఉంటుంది. అనవసరమైన ఆహార పరిస్థితులు, ఆహార అలవాట్లతో LDLని పెంచేసుకుంటున్నాం. ఇంకా స్టెంట్లు కాకపోతే మనకేం మిగిలిందండి? ఏమీ మిగలలేదు. సో ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ ట్రైగ్లిసరైడ్స్. ట్రైగ్లిసరైడ్స్ ఇస్ నథింగ్ బట్ స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్. అది వీటన్నిటికంటే ఎక్కువ డేంజరస్. ఎందుకంటే అది ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని బట్టే వస్తుంది. మనం తినే ఆహారం, మన ఇన్యాక్టివిటీ ఈజ్ ద లెవెల్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్. ఎవరికైనా ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ కంటే ఎక్కువ డేంజరస్.